పశుపాలకులు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో భాగస్వాములు అయిదామని చెప్పి ఇప్పటి వరకు కూడా పశుపాలకులు ఉన్న మేము కామారెడ్డి డిక్లరేషన్లో మా కుల వ్యక్తితోని సిద్ధి రామయ్య గారిని కామారెడ్డి పిలిపించి మమ్మల్ని అందరినీ మీ కులం వాళ్ళు మీరు చెప్తూనే ఉంటారు, మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు చెప్తే మీ కులం అంతా 40 లక్షల మంది విని మనకు ఓటేశారన్న మీరే రాండి అని చెప్పి 10,000 కోట్లతోని కార్పొరేషన్ ఏర్పాటు చేసాము. పశుపాలకులు ఉన్న మిమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వాములం చేస్తాము, మంత్రి పదవి ఇస్తాము, కార్పొరేషన్ పదవి ఇస్తాము, మన వాటా ఏంటో మనకు చెప్పుతామని చెప్పి మనం తీసుకువచ్చి ఈరోజు మేము అందరం కలిసి గట్టుగా 40 లక్షల మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఈరోజు మా కులాన్ని ఇంత చిన్న చూపుగా చూసి ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ పదవి ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, 10,000 కోట్లతోని యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాను, ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. రెండో విడత గొర్రెల పంపిణీ ఏర్పాటు చేయలేదు, నట్టల మందులు లేవు. ఇప్పటి వరకు కూడా ఇంత చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వం కూడా లేదు. గత స్వతంత్ర భారతదేశంలో కూడా ప్రతి ప్రభుత్వంలో మా గొల్లకుర్మ మంత్రి పనిచేసిన విధానాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఒకే ఏకైక ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే ఇంతవరకు మా సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పుడైనా మీరు తొందరగా మేల్కొని మా సామాజిక వర్గానికి న్యాయం చేస్తే తప్ప మీకు స్థానిక ఎలక్షన్లలో మిమ్మల్ని బొంద పెడతాము. ఇదే పశుపాలకులు ఏకమై కాంగ్రెస్ వాళ్ళని ఊర్లలో కూడా తిరగనియము. మా వాట మాకు ఇచ్చినప్పుడే మీకు స్థానిక సంస్థలలో ఏమైనా జరుగుతుంది తప్ప మీరు మాకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే స్థానిక సంస్థలలో ఏ ఊర్లో కూడా మేము అడుగు పెట్టనియమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పశుపాలకులు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో భాగస్వాములు అయిదామని చెప్పి ఇప్పటి వరకు కూడా పశుపాలకులు ఉన్న మేము కామారెడ్డి డిక్లరేషన్లో మా కుల వ్యక్తితోని సిద్ధి రామయ్య గారిని కామారెడ్డి పిలిపించి మమ్మల్ని అందరినీ మీ కులం వాళ్ళు మీరు చెప్తూనే ఉంటారు, మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు చెప్తే మీ కులం అంతా 40 లక్షల మంది విని మనకు ఓటేశారన్న మీరే రాండి అని చెప్పి 10,000 కోట్లతోని కార్పొరేషన్ ఏర్పాటు చేసాము. పశుపాలకులు ఉన్న మిమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వాములం చేస్తాము, మంత్రి పదవి ఇస్తాము, కార్పొరేషన్ పదవి ఇస్తాము, మన వాటా ఏంటో మనకు చెప్పుతామని చెప్పి మనం తీసుకువచ్చి ఈరోజు మేము అందరం కలిసి గట్టుగా 40 లక్షల మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఈరోజు మా కులాన్ని ఇంత చిన్న చూపుగా చూసి ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ పదవి ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు, 10,000 కోట్లతోని యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాను, ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. రెండో విడత గొర్రెల పంపిణీ ఏర్పాటు చేయలేదు, నట్టల మందులు లేవు. ఇప్పటి వరకు కూడా ఇంత చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వం కూడా లేదు. గత స్వతంత్ర భారతదేశంలో కూడా ప్రతి ప్రభుత్వంలో మా గొల్లకుర్మ మంత్రి పనిచేసిన విధానాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఒకే ఏకైక ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే ఇంతవరకు మా సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పుడైనా మీరు తొందరగా మేల్కొని మా సామాజిక వర్గానికి న్యాయం చేస్తే తప్ప మీకు స్థానిక ఎలక్షన్లలో మిమ్మల్ని బొంద పెడతాము. ఇదే పశుపాలకులు ఏకమై కాంగ్రెస్ వాళ్ళని ఊర్లలో కూడా తిరగనియము. మా వాట మాకు ఇచ్చినప్పుడే మీకు స్థానిక సంస్థలలో ఏమైనా జరుగుతుంది తప్ప మీరు మాకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే స్థానిక సంస్థలలో ఏ ఊర్లో కూడా మేము అడుగు పెట్టనియమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆకుల శ్రీనివాస్ యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ్ సంఘం యూత్ అధ్యక్షుడు.